హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇదిగోండి మా ఊరి గంగ. పంచభూతాలలో నీరు కూడా ఒకటి. ఈ కాలువనే మద్రాసు కాలువ అని కూడా అంటారు. వెనకటి రోజుల్లో ఈ కాలువ ద్వారా రవాణా కూడా జరిగేదట. కూరగాయలు, కొన్ని రకాల సరుకులు ఇక్కడ కొనుక్కునేవారటండి పడవ ఆగినప్పుడు. కాలువ అవతల ఉన్నవన్నీ పంట పొలాలు, ఇటువైపున ఊరు. ఇప్పుడైతే ఈ వంతెన ఉంది. మా చిన్నప్పుడు అవతల వైపు వెళ్ళాలంటే బల్లకట్టే ఉండేది. దాని మీద 10 మంది మించి వెళ్ళకూడదు. పడవ నడపటానికి ఒక అతను ఉండేవాడు. జనాలు ఎక్కిన తర్వాత నడిపేటప్పుడు బరువుకి నీళ్ళల్లో ఒరిగిపోతున్నట్టుండేది. నడిపే అతను వెంటనే బల్లకట్టు మీద ఉండే వాళ్ళను అటురండి ఇటురండి అంటూ బ్యాలెన్స్ చేస్తూ ఉండేవాడు. దిగే వరకు కూడా భయం వేస్తూ ఉండేదండి. కొంచెం పెద్దవాళ్ళం అయ్యాక అలవాటు అయిపోయేది. ఇప్పుడైతే ఇబ్బంది లేదు. ఈ వంతెన వేశాక ట్రాక్టర్స్ కూడా వెళ్ళిపోతున్నాయి. ఊరి చివర 3 కిలోమీటర్ల దూరంలో వంతెన ఉంది. అప్పట్లో చేలోకి పిండి కట్టలు అవి తీసుకెళ్ళాలంటే ఆ వంతెన మీదుగానే తిరిగి రావాల్సి వచ్చేది. ఇప్పుడు రైతులకు అంత దూరం వెళ్ళాల్సిన పని లేదు. వంతెన వేయకముందు వేసవకాలంలో అయితే నడిచే అవతల వైపుకి వెళ్ళేవాళ్ళం. నడుములోతు నీళ్లు ఉంటాయండి అప్పుడు కూడా. అలాగే పైనుండి నీళ్లు వదిలినప్పుడు నిండుగా ఉంటాయండి నీళ్ళు. దాదాపు పక్కన ఉన్న రోడ్డుని తాకుతూ ఉన్నట్లుగా ఉండేవి. ఇక కార్తీక మాసంలో అయితే పొద్దున్నే ఇక్కడే మా స్నానాలు. ఆ చలికాలంలో కాలువలోకి దిగి, బాగా చలిగా ఉండేది దిగేవరకు. కాలువలోకి దిగగానే అమ్మ పొత్తిళ్లలో ఉన్న బిడ్డ ఎలా అయితే వెచ్చగా ఉంటుందో, ఈ గంగమ్మ ఒడిలోకి దిగిన మేము కూడా అలాగే కాలువ నీళ్ళల్లో వేడిగా ఉండేదండి. పైకైతే రాబుద్ది అయ్యేది కాదు. ఇంకా పెద్దవాళ్ళు తొందర పెట్టి తీసుకొచ్చేవాళ్ళు. ఈ గట్టు మీదే సాయంత్రం అయితే ఇంకా మధ్యాహ్నం నుండి మా ఊర్లోని గేదెలు కూడా ఇక్కడే స్నానానికి వస్తాయండి. కాసేపు స్విమ్మింగ్ చేస్తాయి అన్నమాట ఇక్కడే. అవి కూడా వాటి ఫ్రెండ్స్తో ముచ్చట్లు పెట్టి చీకటి పడేలోపు ఏ ఇంటి గేదె ఆ ఇంటికి చేరేయి. అదేంటి గేదెలు మీరు ఇక్కడే స్నానమా అనకండి. ప్రవహించే నీళ్ళకి అట్లాంటిది ఏమీ ఉండదంటండి. ఏమీ కల్మషం ఏమీ ఉండదంట. నీరెప్పుడు ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి. మా పంట పొలాలకు కూడా ఈ కాలువే బాగా ఉపయోగపడుతుంది. అయినా అప్పుడు అలా చేసినా కానీ ఏవి ఎలర్జీలు అంటూ ఉండేవి కాదండి. ఇప్పుడు ట్యాప్ వాటర్ కింద చేస్తున్నా కానీ రకరకాల స్కిన్ ఎలర్జీలు ఎక్కువైపోయినాయి. మళ్ళీ వాటికి మందుగా చూడండి, నదుల అడుగున మట్టి ఇవే తీసుకెళ్ళి ఫేస్ ప్యాక్లు గాను మసాజులు గాను మళ్ళీ ఇదే ట్రీట్మెంట్ వాడుతున్నారు. ఎప్పుడైనా ప్రకృతికే మనం అనుసంధానమై ఉన్నామండి. చుట్టూ ఉన్న కాలువలు, చెరువులు, బావులు ఏవైతే మంచినీటి వనరులు ఉన్నాయో అవన్నీ మనం కాపాడుకోవాలండి. చూశారు కదండి మా ఊరి గంగని. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ సింబల్పై ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.